ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే అబద్ధ బోధకులు. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఒక అబద్ధం మానవుని దేవుని నుంచి దూరం చేస్తుంది తండ్రి. ఈవేళ ఒక అబద్ధ బోధ కొన్ని వేల మందిని తండ్రి దేవునికి దూరం చేస్తుంది. ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు అబద్ధ బోధకులు, వీరిని మేము ఎలా తెలుసుకోవాలో నీ యొక్క వాక్యం ద్వారా వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరు అబద్ధ బోధకులు? ఈవేళ కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. ఈ లక్షల సంఘాలకు ప్రశ్న ఏంటంటే ఎవరు అబద్ధ బోధకులు? ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకుంటున్నారు. ఈవేళ అబద్ధ బోధకులు కూడా అబద్ధ బోధకులు ఎవరు అని ప్రశ్న వేసుకుంటున్నారు తప్ప మేము ప్రకటించేది అబద్ధం అని చెప్పి వారు తెలుసుకోలేకపోతున్నారు. ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా అబద్ధ బోధకులను గుర్తించడం ఎలా? ఏది అబద్ధ బోధ అంటే దైవ గ్రంథంలోని ప్రతి వాక్యాన్ని, కొత్త నిబంధన గ్రంథంలో ప్రతి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, వాటిని మనము జ్ఞానిస్తూ ఉన్నప్పుడు ఏది అబద్ధమో ఏది నిజమో మనకు తెలుస్తుంది. దేవుడు దేనిని బోధించమన్నారు, ఏం బోధించమన్నారో క్రొత్త నిబంధన కనుక నువ్వు సరిగా ధ్యానించినట్లయితే అది నీకు అర్థమవుతూ ఉంటుంది. క్రొత్త నిబంధన సరిగా ధ్యానించకుండా నీవు ఆరాధించినట్లయితే నీవు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధించేవాడు అవుతావు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర నేర్చుకుంటావు, వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో యాజ్ దట్ ఈజ్గా నువ్వు అదే చెప్తావు. మరలా నీ దగ్గర ఎవరైతే ఏమైతే విన్నారో వాళ్ళు బయటికి వెళ్ళి అదే చెప్తూ ఉంటారండి వాళ్ళు. అంటే ఈ విధంగా అబద్ధం ఒకరి నుండి ఒకరికి వెళ్ళిపోతుంది. అబద్ధానికి వేగం ఎక్కువ, నిజానికి నిలకడ ఎక్కువ. నిజం తన చుట్టూ తాను తిరిగేటప్పటికీ అబద్ధము ప్రపంచం అంతా కూడా తిరిగి వచ్చేస్తుంది. అంత వేగం అబద్ధానికి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడిన మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు బోధించుచున్నారని మాట్లాడుతున్నాడు. ఈవేళ అనేక మంది మనుషుల కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా బోధిస్తూ ఉన్నారు. ఈవేళ కొన్ని లక్షల సంఘాల్లో జరుగుతున్నది అది. గురివింద గింజ తన కింద ఉన్నట్టు నలుపుని ఎలాగైతే తెలుసుకోలేదో, ఈ బోధకులు కూడా అటువంటి వారండి. ఇది అబద్ధము అని తెలుసు. ఎందుకంటే అబద్ధాన్ని త్వరగా నమ్మేస్తాడు మానవుడు, నిజాన్ని నమ్మడు. యేసు ప్రభు నేను దేవుని కుమారుని, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వాడిని, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్తుంటే ఒక్కడు నమ్మలేదండి. ఆయన అన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నా కూడా ఆయన నమ్మలేదు. ఈ వేళ కూడా అంతే. ఇది నిజము, ఇది దేవుడు స్థాపించిన సంఘము. కనీసం ఈవేళ
ఎవరైతే రక్తము కార్చారో, ఎవరైతే మనం రక్షించడానికి వచ్చారో, ఎవరైతే మనం నిత్యజీవానికి వారసులుగా చేశారో, ఆయన పేరు వాళ్ళ సంఘానికి పెట్టుకోవట్లేదంటే మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు యొక్క నామాన్ని సంఘానికి ధరించినటువంటి లక్షల సంఘాలు ఉన్నాయి మనకి వేళ. కనీసం యేసుక్రీస్తు పేరు లేని సంఘాలు అవన్నీ కూడా. మరి ఇది అబద్ధ బోధ కాదా? క్రీస్తు నామము లేని సంఘము క్రీస్తు ఎలాగవుతుంది? సాతాను ఎంతగా మోసం చేస్తున్నాడు చూడండి. క్రీస్తు నామాన్ని సంఘానికి పెడితే అది క్రీస్తుదవుతుంది కనుక అది క్రీస్తుకు చెందకుండా ఉండటానికి ఏదో ఒక షమ్మ అంటాడు, లేదంటే ఒక జీడిఎం అంటాడు, ఒక బేతేర్ అంటాడు, ఒక కర్మేల్ అంటాడు, ఒక మన్నా అంటాడు, ఒక పెంతుకొస్తు అంటాడు. ఇవన్నీ కూడా దేవుని నామము లేని సంఘములు. ఇవన్నీ అసలు దేవుని పేరే పెట్టుకోకపోతే ఈవేళ చూడండి, అబ్రహాము యొక్క సంతానం ఇస్లామ్స్ అంతా కూడాను, అబ్రహాము యొక్క సంతానం వాళ్ళంతా కూడాను, ఆ సంతానంలోంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇస్సాకు, ఇష్మాయిలు. అయితే ఈవేళ ప్రపంచం అంతా కూడా ఆ ఇస్లామ్స్ అంతా కూడా ఒకే రకమైన ఆరాధన జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకే నమాజు, ఒకే ఆరాధన ఉంటుంది తప్ప రెండు రకాల ఆరాధనలు ఉండవండి. కానీ క్రైస్తవ్యంలో ఇన్ని లక్షల సంఘాలు ఉన్నా కూడా ఒక సంఘంలో జరిగే ఆరాధన ఇంకొక సంఘంలో జరగదు, ఇంకొక సంఘంలో జరిగే ఆరాధన ఇంకొక సంఘంలో జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మసీద్ అని చెప్పి అంటుంటారు దాన్ని. కానీ క్రైస్తవ్యంలో అలా కాదండి. ఎందుకంటే నిజాన్ని పాడు చేయాలన్నది సాతాను యొక్క ఉద్దేశం. దేవుని పని పాడు చేయటమే వాడి విధి. కనుక మనుషుల కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధిస్తున్నారని చెప్పి క్రీస్తు నామము లేకపోయినా, అపోస్తుల యొక్క బోధ లేకపోయినా వారు అబద్ధకులే. కానీ జనాలు నమ్మరని, వినరండి. మేము మొదటి నుంచి దాంట్లో ఉన్నాం, ఇది మా పుట్టు సంఘం అని మాట్లాడుతూ ఉంటారు. అది నిన్ను ముంచేస్తుందన్న సంగతి నీకు తెలియదు. అది నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్న సంగతి నీకు తెలియదు. నీకు చచ్చిన తర్వాత తెలుస్తుంది నీకు. ఎవడైనా నిజం మాట్లాడుతుంటే వాడి మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు మనుషులు. నువ్వు వింటే విను, లేకపోతే మానే. యేసుప్రభు ఖండించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు. పౌలు కూడా తిమోతికి అదే చెప్తున్నాడు. మేము అదే చేస్తున్నాం, మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం, మేము క్రీస్తు సంఘము నిజమైందని చెప్తున్నాం, మేము బైబిల్లో ఉన్న ఏకైక సంఘము క్రీస్తు సంఘం అని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం. మేము మనుషులు కల్పించిన పద్ధతులు దాంట్లో ఉండవండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఏకైక సంఘం ఏదైనా ఉంది అంటే అది కేవలం క్రీస్తు సంఘం మాత్రమే. అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే కల్పనా వాక్యములు చెప్పువారని చెప్పి మాట్లాడుతున్నాను. ఇక్కడ కల్పనా వాక్యాలు చెప్తుంటాడు వాళ్ళు. అంటే కల్పనా వాక్యాలు ఏంటి? వాళ్ళ మెదడులో ఎటువంటి ఆలోచన వచ్చిందో దానిని వాక్యానికి కలిపి చెప్తూ ఉంటారండి వాళ్ళు. ఒక ఇమాజినేషన్, వీళ్ళ బైబిల్లో లేనివి, అది కొత్త బాధ కింద ఉంటుందండి వీళ్ళకి. అది కల్పనా కథలు, ఒక ఇమాజినేషన్. తను ఏదో ఊహించుకుంటాడు, దాన్ని చెబుతూ ఉంటాడండి అతను, కల్పనా కథలు. అలాగనే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించేవారండి. ఉపదేశింపకూడనివి దేవుడు ఏమైతే చెప్పొద్దన్నాడో, అంటే వీళ్ళు బ్రతకటం కొరకు, వీళ్ళ చెప్పు చేతల్లో ఉండటం కొరకు, వీళ్ళు బయటికి వెళ్ళిపోకుండా ఉండటం కొరకు ఉపదేశింపకూడని వాటిని ఏం చేస్తారంటే డబ్బు కొరకు, దుర్లాభం కొరకు మీరు చెయ్యాలి. ఇది చెయ్యకపోతే నువ్వు చేస్తావు, దేవుడిని నీది ఇమ్మన్నాడు. ఇలాగా ఉపదేశింపకూడని వాటి దుర్లాభం కొరకు ఉపదేశిస్తూ ఉంటారు. ఇంకా ప్రకటన గ్రంథం 22:18, 19 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17 చూసినట్లయితే, 2వ కొరింథీ
సత్యవాక్యమునకు కలిపి చెరిపి బోధిస్తారండి. ఒకటి కలుపుతారు, ఇంకొకటి చేర్చేస్తారండి. ఈవేళ మన పాత నిబంధనలో పస్కా పండుగ, పర్ణశాలల పండుగ ఇవన్నీ చేసేవారండి. తైలాభిషేకాలు అవన్నీ ఇప్పుడు లేవు మనకవి. కొత్త నిబంధనలో లేవండి మనకవి. అవన్నీ ఇప్పుడు చేసి తైలాభిషేక పండుగలు చేసేస్తున్నారు, మోషే పండుగలు చేసేస్తున్నారు, పస్కా పండుగ చేసేస్తున్నారు. మన ఇశ్రాయేలు కాదు, యూదులు కూడా కాదు. మనం తెలియదండి వీళ్ళకి కొత్త నిబంధన ఆచరించాలో పాత నిబంధన ఆచరించాలో. మనం కొత్త నిబంధన కింద ఉన్నామో పాత నిబంధన కింద ఉన్నామో అది పలకల మీద రాస్తుంది, కొత్త నిబంధన హృదయాల మీద రాస్తుంది అన్న సంగతి ఇంగిత జ్ఞానం లేని బోధకులండి వీళ్ళు. ఈ పండుగలన్నీ చేసేస్తూ ఉంటాడండి వీడు. అందుకే కలిపి సత్యవాక్యం కలిపి చేరిపేస్తారండి వీళ్ళు. 40 రోజులు ఉపవాసం అని చెప్తారండి బైబిల్లో. 40 రోజులు ఉపవాసం మనకి ఎక్కడా చెప్పలేదండి బైబిల్. మనకి వాళ్ళు ఉన్నారు అంతే. 40 రోజులు ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అది ఉపవాసం అంటేని. ఉపవాస గుడికలు అని చెప్తాడు. పగలు తినేస్తాడు, రాత్రి ఉంటాడండి ఉపవాసం ఫుల్గా తినేస్తేని. ఉపదేశింపకూడదండి ఇవన్నీ కూడాను. అలా మొత్తం 23:1-7, 5:19 చూసినట్లయితే వాక్యము బోధించి అనుసరించరండి వీళ్ళు. ఇంకా గలితే 1 వేరొక సువార్తను ప్రకటించేవారండి వాళ్ళు. అపోస్తులు ప్రకటించిన సువార్త కాదని వీళ్ళు ప్రకటించేది వేరొక సువార్త. వేరొక సువార్తను ప్రకటిస్తుంటారు వీళ్ళు. అంటే ప్రజలు ఏటినైతే ఇష్టపడుతుంటారో వాటిని తీసుకొచ్చి పెట్టేస్తుంటారండి వీళ్ళు. అందుకే చూసినట్లయితే వీళ్ళు అలా కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-6 చూసినట్లయితే జ్ఞానయుక్తమైన తీయని మాటలు బోధిస్తారండి వాళ్ళు. వాళ్ళ మాటలు ఎంత సైలెంట్గా ఉంటాయంటే నిజంగా హృదయాల్లోకి గుండెల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోతాయండి. ఇంకా 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 వినాలనిపిస్తుంటాయండి. తీయని మాటలు మాట్లాడుతుంటారండి వాళ్ళు. తీయని మాటలు మాట్లాడుతుంటారండి వాళ్ళు. యేసు ప్రభు కానీ, యోహాను కానీ, ఏలియా కానీ, అపోస్తులు కానీ ఎక్కడ కూడా తీయని మాటలు మాట్లాడలేదండి. ఎక్కడా కూడా మాట్లాడదండి అలాగ వాడు. ఈ తీయని మాటలు మాట్లాడుతున్నట్టే వాడు అబద్ధ బోధకుడు. గుర్తుపెట్టుకోండి మీరు. యోహాను సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునేవాడు ఎవడు అని మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉన్నది, నాలో ఫలింపని ప్రతి ఒక్కడిని కూడా నరికేసి అగ్నిలో వేసేస్తానని చెప్తున్నాడండి అక్కడ. ఏలి అంత గంభీరంగా మాట్లాడేవాడు, పౌలు ఎంత గంభీరంగా సువార్తను పాటించేవాడు. ఎక్కడ కూడా తీయని మాటలు ఉపయోగించలేదండి. ఈ మధ్యన జబర్దస్త్ అయిపోయిందండి ప్రసంగాలు. ఇవాళ చాలా మంది వేళ కామెడీ షోలు చేసేస్తున్నారు ఇవాళ ప్రసంగాలని. రోజు సమాజ్ చేయటం, తిరిగి లేవటం, నలగొట్టబట్టం కామెడీ షోలా సువార్త అంటేని. కానీ దేవుడు చెప్తున్నాడు జ్ఞానయుక్తమైన తీయని మాటలండి. ఇంకా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఏం చెప్తారంటే ఇక్కడ కపటమైన, మోసయుక్తమైన, అపవిత్రమైన బోధ చేస్తారండి వీళ్ళు. ఇంకా దేవుని వాక్యాన్ని వంచనగా బోధిస్తారు. 2 కొరింథీ 4:2 దేవుని వాక్యాన్ని వంచనగా బోధిస్తారండి వీళ్ళు. ఇంకా కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూసినట్లయితే పౌలు మాట్లాడుతున్నారండి. వాక్చాతుర్యముతోను జ్ఞానాతిశయముతోను వాక్యమును బోధించువారు. వీళ్ళకి జ్ఞానం, వీళ్ళకే జ్ఞానం ఉన్నట్టు ఇంకెవ్వరికి జ్ఞానం లేనట్టు, జ్ఞానాతిశయముతోను వాక్చాతుర్యం అంటే నేను ఎంతసేపు అయినా ప్రసంగం చేయగలను, 2 గంటలైనా ప్రసంగం చేయగలండి. చూసారా, వాక్చాతుర్యము జ్ఞానాతిశయముతోను వాక్యమును బోధిస్తారండి. వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు చెప్తారు. కనుక ఇలా కనుక ఎవరైనా నువ్వు వెళ్ళి సంఘం కనుక ఇలా ఉన్నట్లయితే సరి చేసుకో. దేవుడు చెప్పిన బోధ ఉంటే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, లేదా ఆ బోధ నేను నిత్య నరకాన్ని నడిపిస్తుంది. కనుక దేవుడు స్థాపించిన సంఘంలో ఉండు, సత్యమును గ్రహించు, సత్యము నేను స్వతంత్రంగా చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తండ్రి. అబద్ధ బోధకులు ఎవరు క్లుప్తంగా మాట్లాడటం జరిగింది ప్రభా. వెన్నవాడు తండ్రి నిత్య జీవానికి వాసులవుతాడు, తప్పు సరి చేసుకుంటాడు. లేనివాడు విమర్శిస్తాడు తండ్రి, కోప్పడతాడు తండ్రి. అది వాళ్ళ ఇష్టం తండ్రి. యేసు ప్రభువు ఎలాగైతే బోధించారో, అపోస్తలులు ఎలాగైతే బోధించారో మేము కూడా అదే బోధిస్తాం.
ఈ బోధన విను అనేక మందిని సత్యం తెలుసుకునేలా చేయమని క్రీస్తుని అడుగుకున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనం. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.